ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం అద్భుత అవతారం, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, ధౌతి, ఖండయోగము, బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణం గురించి తెలుసుకుంటాము. ముందుగా అద్భుత అవతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేటివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరుపుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండివారు. మొహర్రం పండుగ కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించెదమనిరి. 4 దినములు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ దినం నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారి హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువు అయినచో మసీదు నందేల ఉండును. మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు. అది ఏగాక తిరగలితో విసురుట, శంఖమోదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులుగా సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం నెట్లు చేయుచుండెడివారు. వారేతెగ వారిని ఎడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమయ్యేదరు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధమూ లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మాంసమును భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షులు తదితరులనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమనతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారి ప్రభువులను, భిక్షకులను ఒకే రీతిగా ఆదరించి అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యమును వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడవారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడు అయిన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను.
వారి దానగుణమును ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 20, 15ల చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలను నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనుకుంటిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నుడై కూర్చుండేవారు. ఒకప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్ద కొనిపోయి, సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలోనొక్కొక్క దాని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యేను. నల్లజేడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములు అనేకము గలవు. ఇందొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా ఎచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకు వెడల్గ్రక్కి వాటి నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళాల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలంలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాని ఎవరో కూని చేశారనుకొని గ్రామ మున్సపు వద్దకు పోయి ఫిర్యాదు చేసి నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని, తనని అనుమానించెదరని భయపడి ఊరికెనెను. మరుసటి దినమతడు బాబా మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనిచెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, విద్యార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటనను ఒకదాని నీకు దిగువన పేర్కొందును. దానిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరం ఘనత్రయోదశి నాడు దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయారు. మంటలకు చెయ్యి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయే దీనిని చూచి వెంటనే బాబా వైపునకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలంగా వెనక్కి లాగెను. దేవా, ఇట్లా చేసి తిరని బాబాని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడికి చాలా దూరంలో కమ్మరి స్త్రీ తన బిడ్డను ఎడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను.
తన యొడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచును. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. ఆ చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరం కాదు, కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందం కలిగజేయుచున్నది అని జవాబిచ్చారు. కుష్ఠరోగ భక్తిని సేవ. బాబా చేయి కాలినన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొని నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రము బాధ లేదని చెప్పుచు ఈ ఏటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టర్లు మందులు పెట్టే మూతైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయం మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండదనే దాయను సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివారు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు నర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయం బాబా దునియొద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడివాడు. బాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మను కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకొని పోయిచుండెను. వారి శరీరం అంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలెగా అనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసం పూర్తిగా అనుభవించువాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలెననుకొని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవునడగబోయాను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయగా మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణం గల 4 ప్రేగు పొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము. వారి కష్టములన్నీయూ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్ల స్వీకరింతురో అను విషయం స్పష్టమయ్యేను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరమునెట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అక్కడ ఖాందేశులోని నందూరు బారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను పలమా నాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ జగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలమురేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాసిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి.
ఆ పాట యొక్క భావం ఏమనగా, నేను పండరీపోవలెను, నేనెక్కడ నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటులో బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరిపోవలెను, అచ్చట నుండవలెనని భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమున ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతు లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.